జనగాం జిల్లా దేవరొప్పల్లో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ రోజు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని హరీష్ రావు విమర్శించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలు గుప్పించారు. రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జిల్లాలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోకపోతే సచివాలయ ముట్టడికి పిలుపునిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. మిత్తికి తెచ్చి 1,80,000 అప్పు తెచ్చి 4 బోర్లు వేసి మొత్తం బోర్లు పోయింది. మరి ఇప్పుడు ఏం అడుగుదాం గవర్నమెంట్? నువ్వు అప్పుడు దయాకర్రావు సార్ ఉండగా కొట్లాడి నీళ్లు తెచ్చి ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, ఎక్కడ బావిలో పూడికెతీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఊర్లలో ఊరికి 100 బోర్లు వేస్తా ఉన్నారు. ఊరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాకి తెచ్చి బావిలు గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. అంటే ఇదంతా కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. అందువల్ల తక్షణమే స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు చేయడం మానేయండి. వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి ఎండిన పొలాలు చూడండి, రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఈ రైతులు చూస్తా ఉంటే ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో 4 ఎకరాలు నాట్లేస్తే 2 దొయ్యలు మిగిలినాయి, 3 ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు. ఆ ఉన్న 2 దొయ్యల కన్నా మీరేం చెప్పిండ్రు? వడ్లు అమ్ముకోకుండ్రి, మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం, రాగానే 500 బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా? ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి.